ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మరొకసారి ప్రాణాత్మ దేహంలో తొమ్మికి లొంగిపోతూ నీ అల్పదాసుని అంగీకరించి నీ వాక్యములో నుంచి మీరే మాట్లాడి మమ్మల్ని మహిమకు సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నాను. మరలా కొంత విరామం తర్వాత పరమగీతామృతమును ధ్యానించుచుండగా అధికమైన కృప దయచేయగలరని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. దేవునికి ఒక స్తోత్రం చెబుదాం అందరం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంఘమా, దాదాపు సుమారు 60 దినముల తరువాత తిరిగి మనం గత కొన్ని సంవత్సరములుగా ధ్యానిస్తున్న పరమగీత ధ్యానామృతమును గ్రోలుటకు ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యముకై ప్రభువును స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చారిత్రాత్మకమైన యెరూషలేము దేవాలయ ప్రవేశం చేసినటువంటి ఆ దినం మొదలుకొని ఆయన ఆరోహణుడై మహిమలోకి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపి సంఘావిర్భావ దినోత్సవం జరుపుకునే వరకు ఆయా సందర్భాలకు తగిన వచనాలను ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక మీదట తిరిగి పరమగీత ధ్యానములను కొనసాగిస్తున్నాం. 7వ అధ్యాయములో ఆ పై వచనం వరకు మనము సవిస్తర ధ్యానములో క్రమంగా చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనము ధ్యానిస్తున్నది 13వ వచనం. ఈ 13వ వచనములో ఒక భాగమును ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభు చిత్తమైతే ఆ పై వచనాన్ని కానీ ఈ వచనములోని మరో భాగాన్ని కానీ తదుపరి ఆదివారము ధ్యానిస్తాం. ఈనాడు మనము ధ్యానిస్తున్నటువంటి అత్యంత ఆసక్తి కలిగించిన, నన్ను సవాలు చేసినటువంటి ఒక మాట, నా ధ్యానములో నన్ను ఎంతగానో సవాలు చేసిన ఒక మాట మీ దృష్టికి తెస్తున్నాను. 13వ వచనములో, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములను అని మాట్లాడుతోంది. ఇక్కడ షులమ్మితి ప్రియురాలు తన ప్రియుడైన ప్రభువును పిలుస్తూ నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధమైన ఫలములు అంటోంది. నాకు తెలిసినంత వరకు బైబిల్లో దేవుడు మన కొరకు దాచి ఉంచిన మధుర ఫలములు, ఆశీర్వాదములు ఎన్నో ఉన్నాయి. దేవుడు తన ప్రజల కొరకు, తన భక్తుల కొరకు, తన పిల్లల కొరకు దాచి ఉంచిన శ్రేష్ఠ ఫలములు ఎన్నో ఉన్నాయి. కానీ భక్తులే దేవుని కొరకు కొన్ని ఫలములు దాచి ఉంచుట అనేది చాలా విచిత్రమైన, అద్భుతమైన విషయం. మరో విధంగా చెప్పాలంటే సవాలుతో కూడిన విషయం. నరుల ఎదుట నన్ను ఆశ్రయించిన వారి కొరకు నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని చెప్పాడు. ఇలా దేవుడు మన కొరకు ఎన్నెన్నో దాచి ఉంచాడు. చెప్పాలంటే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినప్పుడు దీన్ని మీకు అడ్వాన్స్గా, బయానాగా, సంచకరువుగా ఇస్తున్నాను. ఇంకా మీ కొరకు స్వాస్థ్యములు దాచబడి ఉన్నాయి, త్వరగా రండి అని ప్రభు చెప్పారు. ఇలా మనకివ్వడానికి దేవుడు ఎన్నో శ్రేష్ఠ వరములను, దీవెనలను దాచి ఉంచుట అత్యంత సహజముగానే జరిగింది. కానీ భక్తులే దేవుని కొరకు కొన్ని దాచి ఉంచడం అనేది చాలా విచిత్రమైన, నన్ను సవాలు చేసిన భావన అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వచనం చదువుతున్నప్పుడు నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. నా ప్రియుడా, నీ కొరకు నేను నానా విధమైన ఫల వృక్షాలు దాచాను. అందులో కొన్ని పండాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి, కానీ అవన్నీ నీ కోసమే. నీ కొరకు దాచి ఉంచిన ఫలములు అనే మాట నన్ను విపరీతంగా సవాలు చేసింది. ఆ ధ్యానము చేయించినప్పుడు దేవుని ఆత్మ, దేవుని వాక్యములోంచి నన్ను ఈ విధముగా ప్రశ్నించింది, నా కుమారుడా, నువ్వు నా కొరకు ఏమి దాచి ఉంచావు?
నీవేమి దాచి ఉంచావు? చాలామంది తల్లిదండ్రులు దేవుడు తన పిల్లలకు దాచి ఉంచిన ఈవుల మాదిరిగానే వారి భవిష్యత్తు కొరకు ఎన్నో దాచి ఉంచుతారు. ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులు తల్లులు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. నా బిడ్డకి ఏ లోటు రాకూడదు, తన కొరకు ముందుగా నేను సిద్ధపరచాలని ఒక ప్రణాళిక కలిగి, ఆడపిల్ల పుట్టింది అనగానే చేసే మొదటి పని తన భవిష్యత్తుకు అక్కడికి వచ్చేలాగా ఏదో ఒక నిధిని ఏర్పాటు చేయటం. తెలుగు భాష ప్రాసలో చెప్పాలంటే బిడ్డ కొరకు నిధిని ఏర్పాటు చేయటమే తండ్రి యొక్క విధి అన్నట్లుగా అందరూ బాధ్యతాయుతంగా ఉంటారు. ఇవన్నీ సహజంగా మనం చూస్తున్నాం, కానీ దేవుని కొరకు ఏదైనా ఒకటి దాచిపెట్టే తత్వం భక్తులకు ఉన్నట్టు నేను పెద్దగా కనుగొనలేదు. ఈ ప్రశ్న నన్నే సంధించినప్పుడు నేను వెంటనే జవాబు ఇవ్వలేనట్లుగా కంగుదన్నట్లుగా అయిపోయింది నా పరిస్థితి. నా కుమారుడా, నా కొరకు నువ్వేం దాచి ఉంచావు? ఇది నా యేసయ్యకి, ఇది నా ప్రభువుకంటూ నేనేమో దాచానా? అసలు ఆ ప్రశ్నే నన్ను నెమ్మదిగా ఉండనివ్వటం లేదు. ఇది నానా మిమ్మల్ని అందరినీ కూడా ఇదే ప్రశ్న సంధిస్తూ ఉండగా మీ స్పందన ఏమిటో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రార్థన చేసుకుందాం అనగానే మాత్రం మంచి మనస్సాక్షితో మీరు ప్రభుతో మాట్లాడాలి. ఖచ్చితంగా ప్రభుతో మాట్లాడాలి. ఇంతవరకు దేవుని కొరకు ఏమి దాచి ఉంచలేని స్థితి అయితే, ఇది ఎవరికి ఇవ్వను, ఇది ఎవరిని ముట్టనివ్వను, ఇది నా ప్రభు కోసం నేను దాచాను, ఇది కేవలం నా ప్రభు కోసమే, ఇది ఎవడు మొట్టడానికి వీల్లేదంటూ ఏమైనా ప్రభు కోసం పక్కన పెట్టావా, దాచావా? నీ జీవితంలో, నీ హృదయంలో నీవు కలిగిన స్వాస్థ్యములలో దేనిలోనైనా ఇది ప్రభువునకు కావాలి, ఇది ప్రభువునకే చెందాలి అంటూ ఏమన్నా దాచావా? నేను సాధారణమైనటువంటి వచనాలే కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అవన్నీ జ్ఞాపకం చేయబడుతున్నప్పుడల్లా మీ లోపల ఒక ప్రశ్న తిరుగుతూ ఉండాలి. నేను కూడా ఏదైనా నా ప్రభు కొరకు దాచాలి. నన్ను ఎదుర్కొన్నప్పుడే, నన్ను కలుసుకున్నప్పుడు ఆయన చేతిలో పెట్టాలి. ఒక గొప్ప దైవజనుడు మన భారతీయుడే ఏమన్నారు తెలుసునా? మధ్య ఆకాశములో యేసు క్రీస్తును పెండ్లి కుమారుడిగా కలుసుకున్నప్పుడు రక్షించబడ్డ భారతదేశాన్ని ఆయనకు పెండ్లి కానుగా చేతిలో పెట్టాలి అన్నాడు. మాలాంటి సేవకులను విపరీతంగా సవాలు చేసిన స్టేట్మెంట్ అది. ఓరి బాబోయ్, ఇంతలా ఆలోచించవచ్చా? ఇంత పెద్ద దర్శనం కలిగి ఉండాలా? నా హృదయం అంత పెద్ద విశాలముగా మారితే ఎంత బాగుండును. దేవుని కృపను బట్టి మా సేవా ప్రారంభంలోనే అలాంటి సవాలుతో కూడిన వాక్యాలు వినడం మమ్మల్ని ఒక విధంగా దేవుని పాదాల దగ్గర ఎక్కువ గడిపేలా చేసింది. ఆరోగ్యం సహకరించినంతకాలం శక్తికి మించిన ఉపవాసాలు చేసేలా చేసింది. ప్రతి సంవత్సరం నిరంతరంగా 40 days 21 days, ప్రతి నెలలో చివరి 3 రోజులు, వెరసి సంవత్సరంలో 365 రోజులు 200 రోజులు ఫాస్టింగ్స్లో ఉండేవాడిని. అట్లీస్ట్ 10 years కంటిన్యూస్గా అలా ఉన్నాను నేను. ఓన్లీ 165 days తింటే, ఒక 20 రోజులు తింటే మళ్ళీ ఒక వారం, మళ్ళీ ఒక 40 days ఫాస్టింగ్, మళ్ళీ ఒక వారం రోజులు తింటే మళ్ళీ 21 days ఫాస్టింగ్, మళ్ళీ ఒక 10 రోజులు తింటే మళ్ళీ ఒక 14 days ఫాస్టింగ్. ఇంకా ఏ ఆస్తి కొరకో, ఫలము కొరకో, బలము కొరకో, దాని కొరకో, దీని కొరకు కాదు. ప్రభువా, మీ కొరకు మేము ఏదైనా చేయాలి. ప్రభువా, ఆత్మల సంపాదనలో కోటీశ్వరులం అయిపోవాలి నాయన. రక్షించబడ్డ భారతదేశాన్ని మీకు పెండ్లి కానుక మీ చేతిలో పెట్టగలిగేలాగా నీ రాకడకు సిద్ధపడాలి. ప్రభువా, చాలామంది పరిశుద్ధుల అనుభవాలు మమ్మల్ని సవాల్ చేశాయి. మా స్టూడెంట్ లైఫ్లో మేము రేపబడ్డాం దేవుని కొరకు. ఒక దైవజనుడు మాకు ఇలా చెప్పాడు, అరే నువ్వు డిగ్రీ చదువుకున్నావు, పోనీ పీజీ చేస్తావు, 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు కష్టపడి చదువుకుని ఒక జాబ్ కొడతావు, 30 సంవత్సరాలు జాబ్ చేస్తావు, ఎంత సంపాదిస్తావు? టకటా క్యాలిక్యులేషన్ కొట్టి చూపించాడు. ఈజీగా కోటీశ్వరుడిగాను ఉంటావు నీ సంపాదనలో.
మరి అదే 30 సంవత్సరాలు సేవ చేస్తే ఎన్ని ఆత్మలు సంపాదిస్తావు? 30 సంవత్సరాలకు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక ఇంజనీర్గా, ఒక మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తే వారెంత సంపాదిస్తారు? నీవు కూడా అంతే డబ్బు సంపాదిస్తే నీకు వాళ్ళకి ఇంక తేడా ఏముంది? ఆ మతానికి సమర్పణ ఎందుకు, ప్రతిష్ఠ ఎందుకు, దైవజనుడు అనిపించుకోవడం ఎందుకు, ఈ గౌరవం ఎందుకు? వాళ్ళు అంత డబ్బు సంపాదించాలి, నువ్వు అన్ని ఆత్మలు సంపాదించాలి. వారు డబ్బులో కోటీశ్వరులు అయితే నువ్వు ఆత్మల సంపాదనలో కోటీశ్వరుడు అయిపోవాలి అనే ఒక సవాలుతో మమ్మల్ని రేపారు. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచినప్పుడు, సమర్పించుకున్నప్పుడు అలాంటి ప్రార్థనలు మేము చేసుకున్నాం. ప్రభువా, మరి ఇటు వెళ్తే మేము కూడా రూపాయి సంపాదించుకుంటాం, వద్దని నీ దగ్గర రమ్మన్నావు కనుక మేము ఆత్మల సంపాదనలు లక్షాధికారులము కోటీశ్వరులు అయిపోవాలి. ఏదో 10 మందికి ఇచ్చి, 20 మందికి ఇచ్చి, ఏదో ఒకరికిద్దరికి సువార్ చెప్పి చాలదలా మాకు. మేము ఒక కుటుంబంగా బ్రతకడానికి సరిపడా కానుకలు ఇచ్చే 10 మందిని పోగేసుకొని బతికే జీవితం మాకుందో. అసలు అది మాకు టార్గెట్ కాకూడదు. కానుకలు, చందాలు ఇవి లీస్ట్ ప్రయారిటీ అయిపోవాలి. మాకు ఆత్మల సంపాదన పిచ్చి పట్టేసుకోవాలి. ఆర్టీసీ బస్సులో పల్లె వెలుగులో ప్రయాణం చేస్తున్న కాలంలో టికెట్స్ కొట్టడం అయిపోతే డ్రైవర్ గారిని, కండక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి బ్రతిమాలి బానెట్ మీదకి ఎక్కి ఆ పై రాడ్లు పట్టుకొని పెద్దగా అరిచి సువార్త చెప్పిన సందర్భాలు కనీసం ఒక 100 ఉంటాయి మన లైఫ్లో, తక్కువ అనుకుంటే. విశాఖపట్నం వస్తున్న కొత్తలో రత్నాచల్ ట్రైన్లో ఆ బోగిల్లో ఎన్నిసార్లు సువార్త చెప్పుంటాను. సైకిల్కి ఆ డోలకు పెట్టుకొని వీధుల మూలలో సైకిల్ స్టాండ్ వేసుకొని వెనకాల క్యారేజ్కి డోలకు పెట్టి ఆ స్టాండ్కి లాక్ వేసి నిలబడి ఆ డోల కొడుతూ ఎన్ని వీధులలో ఎన్ని 100 సార్లు పాటలు పాడి ఉంటాను. దీనంతటి వెనక ఆశ ఒకటే. ఒక ఉద్యోగస్తుడు కష్టపడి 30 ఏళ్ళు సేవ చేస్తే ఎంత డబ్బు సంపాదిస్తాడో, నేను కూడా అంత డబ్బు సంపాదిస్తే నేను సమర్పించుకొని సేవకున్న నీకు విలువే ఉంది. నేను అన్ని ఆత్మలు సంపాదించాలి. అసలు ఒక టార్గెటే పెట్టుకోకపోతే, అసలు ఒక ప్రయత్నమే లేకపోతే, కృషి లేకపోతే నేను అడిగే ప్రశ్న ఒక్కటే. దేవుడు మనకు ఎన్నెన్నో దాచి ఉంచాడు కదా, నీవు దేవుని కోసం ఏమన్నా దాచావా? తమ యవ్వనమును, తమ జీవితమును, తమ బ్రహ్మచర్యమును, తమ కన్యాత్వమును దేవుని కొరకే ప్రత్యేకించిన వారు ఎందరో కలరు. మత్తయి సువార్తలో ప్రభు చెప్పింది అదేగా. దేవుని రాజ్యము నిమిత్తమే తమ్మును తాము నపుంసకులుగా మార్చుకున్న వారు కలరు అని వారి గురించి ప్రత్యేకంగా స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారు ప్రస్తావించి వారిని ప్రస్తుతించారు, ఘనపరిచారు. నువ్వు దేవుని కొరకు ఏం పక్కన పెట్టావు, దేవుని కొరకు ఏమి దాచిపెట్టావు, ఇది నా దేవునికి మాత్రమే చెందాలంటూ ఏది ప్రతిష్ఠించావు? అందరూ ఈజీగా చెప్పగలిగి దశంభాగమే. నేను నమ్మకంగా దశంభాగం దేవునికి చేస్తానండి. ఆ దశంభాగం సమయంలో మాత్రం రాదండి. మనం బిజీ అయిపోయాం. ప్రతిరోజు 24 గంటలు ఇచ్చాడుగా, దాంట్లో ఎంత సమయం ఇద్దామంటే ప్రతి దాంట్లో ఈ క్యాలిక్యులేషన్ ఎందుకులండి అని సరిపెట్టుకోవటమే అలవాటు అయిపోయింది. మొదటి గంట, మొదటి సమయం దేవునికి ఇవ్వాలని తాపత్రయకరం అయిపోయింది. ఇచ్చుట అంటే డబ్బే అనే ఒక నీచమైనటువంటి ఆలోచన వచ్చేసింది. అందుకనే మన సంఘాల్లో, మన పరిచర్యలో కానుక సేకరణ అన్నది అత్యంత నామమాత్రంగా చిట్ట చివరి ప్రాధాన్యంగా మార్చాను కావాలని. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన వాటిలో చివరిది డబ్బు లాస్ట్ అండి. ఫస్ట్ నీ హృదయం కదా, నీ సమయం కదా, దేవునికి మహిమ ఇవ్వాలి కదా, స్థలం ఇవ్వాలి కదా, సమయం ఇవ్వాలి కదా, ప్రాధాన్యతను ఇవ్వాలి కదా, మహిమని ఇవ్వాలి కదా. ఇవి ఒకవేళ ఇవ్వకుండా కానుకిస్తే దేవుడు సంతోషపడతాడా? అందుకని నేను కానుకను చివరి ప్రాధాన్యంగా మార్చేశాను. ఇవ్వాల్సినవి చాలా ముందున్నాయి ముఖ్యమైనవి. దానికి మెచ్చుకోలు, ప్రశంస, ప్రత్యేక ప్రార్థనలు ఏమీ లేకుండా చేసేసాను. ఇది పెద్ద విశేషం కాదని సంఘానికి తెలియాలి. నా ఉద్దేశం అదే. దీనికంటే ముఖ్యమైన చాలా ముందున్నాయి, ఆ ప్రాధాన్యత తెలియాలి. నా కోరిక అది. ఇవ్వాలి, ఇవ్వచ్చు, కానీ ప్రయారిటైజేషన్ చేస్తే అది లాస్ట్లో ఉండాలి.
మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, మొదటి గంట దేవునికి ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, మహిమంతా దేవునికి ఇవ్వాలి. మీ కుటుంబంలో, హృదయములో కార్యములు చేయనట్లుగా స్థలమును దేవునికి ఇవ్వాలి. ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయండి దేవునికి. అవన్నీ నువ్వు వాడేసుకొని ఒక అమౌంట్ దేవునికి ఇచ్చేసి నువ్వు సాటిస్ఫై ప్రభు అంటే దేవుడే డబ్బు మనిషి అండి. ఈ ప్రపంచంలో ప్రతి సేవను డబ్బుతో కొలుస్తున్నారు, క్యాల్కులేట్ చేస్తున్నారు. ఈ సేవకింత, ఈ సేవకింత. దేవుని కూడా అమౌంట్ క్యాల్కులేట్ చేసి పెడతావా? ఏం రకమైన భక్తి సార్ ఇది? మొన్న ఎక్కడో చెప్పాను ఈ ఉదాహరణ. నేను ఒక వృద్ధ తల్లిదండ్రుల యొక్క కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. వాళ్ళ సకల ఖర్చులకు సరిపడ ప్రతి నెల పంపుతున్నాడు. వంట చేసే మనిషి వస్తారు, బట్టలు ఉతికిల్లు తుడిసే వాళ్ళు వస్తారు. ఒక పర్మనెంట్ నర్స్ని అపాయింట్ చేశారు, ఫ్యామిలీ డాక్టర్ని అపాయింట్ చేశారు. అన్ని కాలకాలకు వస్తున్నాయి. నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడు, అమ్మా బాగున్నావా, నాన్న బాగున్నావా, ఇదిగో డబ్బులు పంపించాను, మీకు వచ్చి ఉంటాయి, చెక్ చేసుకోండి, మెసేజ్ వస్తుంది చూడండి. మీకు ఏ లోటు ఉండకూడదు, ఏ కొరత రాకూడదని సమస్తం సమకూరుస్తున్నాను. మీ అవసరాలు తీరాలని మీకు ఒక కారు, మీకు ఒక డ్రైవరు, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అన్ని ఏర్పాట్ల కోసం. నేను 16 అవర్స్ వర్క్ చేస్తానమ్మా. మామూలుగా అందరూ 10 అవర్స్ లోపే పని చేస్తారు. నేను 16 అవర్స్ చేస్తున్నాను ఇక్కడ. నా బిడ్డల కోసం, నా భార్య కోసం మాత్రమే కాదు, మీరు నా ప్రయారిటీ. ఈ మధ్యకాలం మీకు షుగర్లు ఎక్కువైపోతున్నాయి, బీపీలు ఎక్కువైపోతున్నాయి. అందుకని మెడికల్ బిల్ ఎక్స్ట్రా పంపిస్తున్నాను నేను. మీరు మంచిగా తినండి, మందులు వేసుకోండి. ఇన్ని చెప్తే అమ్మంటది, నువ్వు ఎప్పుడు వస్తావు నాన్న, వచ్చిరా, ఎందుకురా ఇవన్నీ. నేను వచ్చేస్తే ఎవడు పోషిస్తాడు ఇవన్నీ? బిల్స్ ఎవడు కడతాడు? ఈఎంఐలు ఎవడు కడతాడు? మీకు ఎవడు పంపుతాడు ఈ డబ్బులని? మీకోసం కదా కష్టపడేది. బుర్రలేదు అసలు. వచ్చేయమంటావు? మీకోసమే కష్టపడుతున్నాను నేను. నాన్నకివ్వు, నాన్న తీసుకుంటాడు. నాన్న ఎప్పుడు వస్తావురా? ఈ ముసలోళ్ళకి బుర్రలేదు అసలు. మేము వచ్చి ఏం చేయాలి? నీ ముందు కూర్చొని, నేను నా ముందు కూర్చొని ఆడవడమే కూర్చొని ఏం తిని బతుకుతాం? కన్నీళ్ళు దాకా బతుకుతామా? బుద్ధి లేదు మీకు. ఇద్దరి మీద అరిసాడు. లాస్ట్లో ఒక మాట, షుగర్లు ఎక్కువ అవుతున్నాయి, బీపీలు ఎక్కువ అవుతున్నాయి, అందుకే నేను మెడికల్ బిల్లు పెంచాను అంటున్నావు కదరా. నువ్వు వచ్చే ఆనందం ఎక్కువైపోయి ఎన్ని తగ్గిపోతారా? వచ్చిరా. నువ్వు రాకపోతే షుగర్లే పెరుగుతున్నాయి, బీపీలే పెరుగుతున్నాయి రా బాబు. నువ్వు వచ్చిరా, ఆనందం పెరిగిపోతే. నువ్వెన్ని డబ్బులు పంపినా నువ్వు వచ్చినంత ఆనందం ఉంటుందా ముసలోళ్ళకి? అమ్మకో నాన్నకో బాగలేదు, నీకు ఫోన్ చేశారు, నిన్ను కోరుకుంటారా, డబ్బులు కోరుకుంటారా? నువ్వు వెళ్ళి 1000 రూపాయలు చేతిలో పెడితే, వెళ్ళకుండా 10,000 చేతిలో పెడితే ఏది ఎక్కువ ఉంటుంది? నువ్వు వెళ్ళి 1000 రూపాయలు పెట్టింది ఎక్కువ. నువ్వు వెళ్ళి అమ్మ మీద, నాన్న మీద చెయ్యేసి, నాన్న ఏం కాదులే నాన్న అంటే ఎక్కలేని బలం వచ్చేద్దండి బాబు. అందుకని ఎవడో నాన్నకు బాగాలేదండి డబ్బులు అంటే, మీ అబ్బాయి పంపాడండి డబ్బులు అని అడిగితే ఏం సంతోషం ఉంటుందండి? అత్యంత సహజమైన ప్రేమలో మనుషులమే కోరుకుంటున్నప్పుడు ఏ మనిషి మనకు దేవుడు చేసినంత ఎక్కువ చేయలేదు. తన ప్రాణాన్ని పనంగా పెట్టి మనల్ని బతికించుకోవాలి ఎవరుంటారు సార్ ప్రపంచంలో? నేను మీకు చేస్తున్న పని ఒకటే, ఏం దాచావు దేవుని కోసం? ఏం సాక్ష్యం అండి బాబు ఇదేమంటది? నా ప్రియుడా, నీ కొరకు నేను దాచి ఉంచిన ఫలములలో కొన్ని పచ్చి, కొన్ని పండి ఉన్నాయి అంటే, కొన్ని పరిపక్వమైన స్థితిలో ఉన్నాయి, కొన్ని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను, కానీ ఇవి నీ కొరకే. కొన్ని చెట్టు మీద ముగ్గుపోయినాయి, కొన్ని గడ్డలే వేసాను, కానీ అవి కూడా నీ కోసమే. మామిడికాయల భాషలో చెప్పాను, సీజన్ కదండి. కనుక పచ్చివి పండువి అంటే కొన్ని పరిపక్వమైనవి, కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. కానీ ఈవెన్ దీస్ ఫ్రూట్స్ ఆల్సో ఫర్ యూ ఓన్లీ. నేను ఎవరికి నీకే. దేవుని కొరకు ఏం ప్రత్యేకపరిచావు, ఏం పక్కన పెట్టావు, ఏం ప్రతిష్ఠించావు, ఏమి దాచిపెట్టావు? నా కొరకు ఎన్నెన్నో దాచిపెట్టిన దేవుడని ఆరాధిస్తున్న నేను దేవుని కొరకు ఏమైనా పక్కన పెట్టానా అని ఒక ప్రశ్న పర్సనల్గా నన్ను చాలా ఛాలెంజ్ చేసింది. ఒక్కసారి అలాగా నేను చెక్ చేసుకోవడానికి
ఈ ప్రశ్న చాలా కారణమైంది. నా ప్రియుడా, నీ కొరకు నేను దాచాను. ఇలాంటి భావనలు అరుదుగా ఉంటాయి సార్, బైబిల్లో కూడా చాలా అరుదుగా ఉంటాయి. ఆ పెక్యులర్ పీపుల్గా మనం ఉండాలి. ఆ ప్రత్యేకమైన బలంగా ఉండాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక పాట బాగా ప్రఖ్యాతి ఉంది. ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన వాడను. చాలా ప్రసిద్ధిగాంచిన పాటగా ఉండింది అది. నేను చాలా స్పెషల్ యేసయ్యకి, నాట్ జస్ట్ అమాంగ్ మిలియన్స్, బట్ ఐమ్ వెరీ స్పెషల్ టు మై ఫాదర్. హల్లెలూయా. ఈ భావన నన్ను ముందుకెళ్ళనివ్వడం లేదు. నేనేమి దాచాను నా ప్రభు కోసం అన్న ఉక్కిరి బిక్కిరి చేసి పడేస్తుంది అసలు. గత రాత్రి నుంచి ఇప్పుడు మీతో పంచుకునేదాకా ఓ కిలికేస్తుంది నన్ను పట్టుకునేది. నేనేం దాచాను ప్రభు కోసం. తండ్రులారా, మీ పిల్లల కోసం చాలా దాచి ఉంటారు కదా. యవ్వన కాలంలో ఉద్యోగాలు పొందుకున్న వారులారా, సంపాదన మొదలెట్టిన వారులారా, భవిష్యత్తు కోసం చాలా దాచి ఉంటారు కదా. మీ ప్రభు కోసం ఏం దాచారా? నా ప్రియుడా, నీ కొరకు దాచి ఉంచిన ఫలములు ఇవిగో అని చూపిస్తోంది. ఇది మీకు సవాలుగా లేదా? ఛాలెంజ్గా లేదా? కనీసం ఈ రోజు నుంచి ట్రై చేయాలనిపిస్తుందా? తీవ్రంగా దీని మీద వర్క్ చేయాలి. కూర్చోండి ఇంటికి వెళ్ళి ఈ వాక్యాన్ని ముందేసుకొని, అంతే శుభ్రంగా తలుపులు గిట్ల లేచి వేసి వేసుకుని సాపేసుకొని మోకాలేదు. ప్రభు దీన్ని గొడవ ఏంటారు? ఒక మంచి జవాబుతో నువ్వు ప్రార్థన నుంచి బయటికి రావాలా. ఏదైనా ఒక వాక్యం ప్రభు నీతో మాట్లాడితే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేయటం, అదే దాని పద్ధతి. దాని కొత్తగా ఇంకేం లేదు. ఓహో ఇది పాయింట్ అని అర్థమైందని ఎత్తికి ఇంకెళ్ళిపోయి గదిలో తలుపులు వేసుకొని బైబిల్ పట్టుకొని కూర్చోవాలి. ప్రభువా, నాకు ఈ విషయం అయితే క్లారిటీ వచ్చింది, ఈ దిశగా నేను కూడా సాధించినట్లు రాణించినట్లు నాకు ఏదైనా చేయి ప్రభు అని కూర్చోటమే మనం. ఇంకా దేవునికి స్తుతి కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒకటి సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ జ్ఞాపకం చేయడం వరకే తప్ప విషయం అయితే ఇదే, మూలమైతే ఇదే, సారాంశం అయితే ఇదే, మీరు చర్చించవలసింది ఇదే. ఏదో దానికి సపోర్ట్గా ఉడతాభక్తిగా ఏటివే కానీ ప్రధాన దినుసు అయితే అది. ఇవన్నీ కరివేపాకులు కొత్తిమీరలే ఇప్పుడు చెప్పేయని. అసలు మాంసం మీకు ఇచ్చేసాను, ఏ రకంగా వండుకుంటావు నీ ఇష్టం. ఇప్పుడు ఇచ్చేయన్నీ కొత్తిమీర పుదీన లాంటివి. ముఖ్యమైన విషయం, నేను నా దేవుని కొరకు ఏదైనా దాచాలి, ఇవ్వాలి. అది ప్రధానమైన దినుసు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రారంభము నుండి 3 వచనాలు చదివి పెట్టండి. యూదా ఇస్కరియోతు గారు అభ్యంతర పడిపోయి గోల పెట్టేసి అర్ధరాత్రి ప్రార్థనలోంచి బయటికి వెళ్ళిపోయిన పాయింట్ ఇదే సార్. ఆడికి ఎక్కర్లేని బీపీ వచ్చేసిందా? ఎందుకు వెయిట్ చేసావు? సందర్భం ఏంటి సార్? తమ్ముడు చచ్చిపోయాడు. అమ్మ నాన్న ప్రస్తావన ఇందులో లేదు అసలు బైబిల్లో, వీళ్ళ చరిత్రలో. బహుశా తల్లిదండ్రులను కోల్పోయిన, తల్లిదండ్రులు లేకుండా బతుకుతున్న అక్క, చెల్లి, తమ్ముడు, వీళ్ళ ముగ్గురు గురించిన ప్రస్తావన ఉంటుంది బైబిల్లో. వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్కి ఎక్కడ కనపడదు. ఇక ఉన్న ఏకైక మగదిక్కు తమ్ముడు, వీళ్ళిద్దరూ కూడా ప్రభుతో ఉండేవారు. ఈ అబ్బాయిని యేసు ఎంతో ప్రేమించాడట. ప్రభు వారికి వచ్చిన కబురు ఏంటి? నీవు ప్రేమించిన లాజరు చనిపోయాడు అని. వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడని తొలుత, తర్వాత చచ్చిపోయాడని. ఇలాంటి ఒక సమాచారం వచ్చింది. అప్పటికి సమాధి అయిపోయి 5 రోజులు, 4 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు యేసు ప్రభు వచ్చాడు. ఇక ఆశలు లేవు, అసలు ఓపెన్ కూడా చేయొద్దు అంటున్నారు. పురుగులు మేము చూడలేము, మా తమ్ముడిని విగత జీవిగా పడి ఉండమే చూడలేకపోయాం, కానీ ఆ దేహం నుంచి పురుగులు రావడం మేము చూసి తట్టుకోలేము. ఇప్పుడే గాయాన్ని మర్చిపోతున్నాం, మళ్ళీ మీరు ఓపెన్ చేయకండి, కెలక్కండి, ఆయన వదిలేయండి అని గోల పెట్టారు. ఇలా అయినా సరే ప్రభు నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పి ఓపెన్ చేయించాడు.
లాజరు బయటికి రమ్మని పిలిచాడు. పోయిన ప్రాణం అతనిలో ప్రవేశపెట్టాడు. అతడు సజీవుడిగా వచ్చి నిలబడ్డాడు. అతని కట్లు విప్పారు, అతన్ని పోనిచ్చారు. అక్కల చేతికి తమ్మును అప్పగించాడు. ఒక్క 5 రోజుల క్రితం శోకం, మరణపు వాసన, ఆ భయంకరమైన పరిస్థితిలో ఇల్లంతా శూన్యంగా మారింది. ఏడుపులు, దుఃఖం, కన్నీరు, శోకం. సరిగ్గా 5వ రోజున చనిపోయిన తమ్ముడు, కుళ్ళిపోతున్న శవం అనుకునే తమ్ముడు, పురుగులు బట్టి పోతాడు అనుకున్న తమ్ముడు సజీవుడిగా పసిపిల్లవాడి వంటి దేహాన్ని పొందుకొని ఆరోగ్యవంతుడిగా లేచి బయటకు వచ్చాడు. ఆ కారణంగా కృతజ్ఞత కూటం పెట్టి ఊరంతా భోజనాలు పెట్టారు. స్తోత్రం చెప్ప. భోజనం పెట్టాల్సినంత కూటమా కాదా? ఊరి మీ మౌనం పాడుగా నేను మిమ్మల్ని అడుగుతాను, భోజనం పెట్టాల్సినంత కూటమా కాదా? అది ఎంత పెద్ద కార్యం అండి, ఎంత పెద్ద కార్యం అండి. మనం ఏదో చిన్న మేలు జరిగితేనే, జ్వరం తగ్గితేనే కృతజ్ఞత కూటం పెట్టుకొని సాయంకాలానికి ఏదో ఒకటి కొని భోజనం టిఫిన్ పెట్టాలనుకుంటామండి. చచ్చిపోయి బతికాడు సార్ మనిషి. ఎంత బీభత్సం అసలు. ఊరువాడ ఏకమైపోయింది, భోజనాలు పెట్టారు, మంచి ఉజ్జీవంగా జరుగుతుంది వ్యవహారం అంతా. లాజరు కూర్చున్నాడు, యేసు ప్రభు కూర్చున్నాడు. అందరూ యేసును మాత్రమే కాక యేసు బ్రతికించిన లాజరును చూచుటకు తండోపతండాలకు వచ్చేస్తున్నారు. అందరూ భోజనాలు చేస్తున్నారు, యేసు ప్రభు పక్కన లాజరును చూస్తున్నారు, ప్రభువుని చూస్తున్నారు. అయ్యో ఇది మామూలు విషయం కాదండి బాబోయ్, చచ్చిపోయిన బ్రతికించడం, ఆ సమాధికి మేము కూడా వచ్చాం, మా చేతులతో మట్టేసాం, అయ్యి బాబోయ్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఇంతమంది మాట్లాడుతుండగా మరియ లేచి మెల్లిగా ఇంట్లోకి వెళ్ళింది. ఒక అత్తరు బొడ్డు పట్టుకొచ్చింది. మీరు గూగుల్ చేసి చూడండి, చాలాసార్లు చాలా పుస్తకాలు చదివి ఉంటారు, విని ఉంటారు మీరు కూడా. యూదులలో ప్రతి కన్యకకు పుట్టింటి వారి ఆస్తిగా వారికి ఇచ్చేది ఒక అత్తరు బుడ్డి. అది అత్యంత విలువ కలిగిందని అక్కడ రాశాడు కూడా. పుట్టింటి నుంచి తనతో పాటు అత్తింటికి ఆ పిల్ల తీసుకెళ్ళేది అదొకటే. ఏ వివాహం కానీ కన్యకకైనా దానికంటే విలువైనది, ప్రాముఖ్యమైనది, గొప్పది ఇంకేమీ లేదు. అది లేకపోతే దానికి వివాహం ఎట్లా? వివాహంలో తీసుకెళ్లాల్సింది అది కదా. అది ఏ కన్యకకైనా జీవితం అంతటికి కావాల్సిన, దాచుకోవాల్సిన ప్రాముఖ్యమైనది. లేకపోతే వివాహం ఎట్లా చేసుకోవాలి? రేపొద్దున పెళ్ళి ఎట్లా అవుతుంది? ఏం పట్టుకెళ్తాను అత్తోరింటికి? అమ్మ బాబోయ్, పెళ్ళి కావలసిన బిడ్డ దాన్ని దాచుకుంటుంది, కాపాడుకుంటుంది. ప్రతి ఆడపిల్ల చాలా ఆస్తిగా, చాలా విలువైనదిగా కాపాడుకునేది అది. దిక్కులో వాళ్ళని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మేము విసిగిపోతే, చిరాకు పడితే కూడా మా కోసం కన్నీరు కార్చాడు, కానీ మమ్మల్ని ఏమనలేదు. మేము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చి మా చేతికి ఇచ్చాడు దేవుడు. ఈ జీవితం ప్రభు సేవకు అంకితమైతే చాలు. ఆయన పాదాల దగ్గర కూర్చునే పాటి భక్తి ఉంటే మాకు చాలు. మాకు ఇంకా ఏదో సౌభాగ్యం కావాలి, సంతోషం కావాలి, మా జీవితంలో ఇంకేదో అవ్వాలని ఆశ మాకు లేదు. ఆయన సన్నిధి భాగ్యం మాకు చాలు అని తన వివాహం కోసం, భవిష్యత్తు కోసం తాను దాచుకున్నటువంటి అత్తరుని తీసుకొచ్చి అమాంతం యేసు మీద మొత్తం పోసేసింది. ఎందుకలా వెయిట్ చేసావు? ఇది చాలా ఖరీదు. డబ్బు చుట్టూ తిరుగుతాడు మైండ్. ఎవడాడు? ఆడి క్యాలిక్యులేషన్ ఇంకొకటి ఉండదు సార్. దీనివల్ల ఎన్ని ఆత్మలు రక్షించబడితే, దేవునికి ఎంత మహిమ వస్తుంది, దేవుడు సంతోషించాడా, ఇవన్నీ అనవసరం. ఇది 300 దేనారాలు వస్తుంది, దీంతో ఇంత చారిటీ చేయాడు, లెక్కలు ఎప్పుడు అవే. దీనివల్ల దేవుడు ఎంత సంతోషం పాయింట్ అడిగి రాదు. మరి ఆయన ముఖం చూస్తే అర్థం ఉన్నాడు, చూడ్డాడు, డబ్బులే చూస్తాడు. ఆయన ఎంతో పొంగిపోయి, ఈమె నా శరీరమును భూస్థాపన నిమిత్తము సిద్ధపరిచింది, అభిషేకించింది, సర్వలోకముల సువార్త ఎక్కడ ప్రకటించబడను అక్కడెల్లా ఈమె చేసిన మంచి కార్యం, ఆ జోలికి ఎందుకు వస్తారు మీరు అనంత కోప్పడిపోయి, ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నప్పుడల్లా ఇది యేసుకి ఎంత సంతోషం కలిగించిందన్న ఫీలింగ్ రావాలడికి. నా మాట కాదంటాడని లేచి వెళ్ళిపోయాడు ప్రార్థన మధ్యరాత్రి. అక్కడ రాసింది అర్ధరాత్రి సమయం అంట. లేచి వెళ్ళిపోయాడు బయటకాడు. ఆడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదని కమిటీలో ఆడొకడు ఉంటే చాలు, పేనం తీసేస్తాకి. అడేదో పెడతాడు రిజల్యూషన్, అందరు చేయ అంటారు, లేచి వెళ్ళిపోతారు, తక్కువ పెట్టేస్తాడు. బయట వాళ్ళు 10 మందిని పోగేసుకొచ్చి రచ్చరచ్చ చేసేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయట మనిషాడు, ఎక్కడోడు కాదాడు. ఆడి మనసు ఎప్పుడు యేసుప్రభుతో కలవదు. బయట వెళ్తేనే బాగా బరబ్బతో ఉన్నంత క్లోజ్గా యేసుప్రభుతో ఉండలేడాడు. అదేంటో ఎలాంటి అద్భుతాలు చూశాడు, ఎలాంటి బోధలు విన్నాడు, ఎలాంటి వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు. అయినా ప్రార్థన అయిపోయింది, కాసేపు కళ్ళు మూసుకోండి,
ప్రార్థన చేసుకుందామని మెల్లి లేచి వెళ్ళిపోతారు బయటికి. చాలా చోట్ల మీటింగ్స్లో చర్చలు చూస్తాను, ప్రార్థన చేసుకుందాం అనగానే మెల్లి లేచి వెళ్ళిపోతారు బయటికి. ఇస్కరియోతు బ్యాచ్ అండి, అక్కడ రాస్తుంది, మీరు చదువుకోండి కావాలంటే. వెంటనే లేచి బయటికి వెళ్ళిపోయి అంటాడు. ఏది చారిటీ చెయ్యొచ్చు అన్న ప్రపోజల్ని ఒప్పుకోలేదని. ఊరుకోవాయా ఆ మంచి పని చేసింది అన్నాడని లేచి వెళ్ళిపోయాడు బయటికాడు. ఎప్పుడు ఆడు అన్న మాటకు ఒప్పుకొని ఆడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు పెట్టిన రెజల్యూషన్ అన్ని ఏకీపించి చేస్తే ఆడు పొంగిపోయి సొక్క గుండెలు తెగిపోయిలో గుబ్బిపోయి అక్కడక్కడ ఉంటాడు. ఏమన్నా నో అన్నామంటే మరి నా మాట వినలేదండి, నేను ఉండను. ఇప్పుడు యేసుప్రభుడు వీడి మాట వినాలా? ఇట్లాంటి బ్యాచ్ మారుమనసు పొందాలని స్తోత్రం చెప్పండి. ఇందుకీ ఎవరాలు నీకు ఎందుకు? అది ఎక్కడే ఉండొచ్చు, భూమి మీద ఇంకెక్కడ ఉండొచ్చు, నువ్వు స్తోత్రం చెప్పరు, అది నీకేలా? యేసుప్రభు నువ్వు తప్పకుండా దర్శించుకోవటాకండి. అది ఏడున్నా మారుమనసు పొందాడు, ఒక స్తోత్రం చెప్పు చాలు. హల్లెలూయా. కొంతమందికి ఈ అప్రధానమైనవి ఇస్కరియోతు యుద్ధాన్ని పరిచయం చేసుకోవాలి. ఎందుకు ఉవ్విళ్ళూడుతున్నావు నువ్వు? వద్దు పోనీ. తన చోటికి పోవుటకు యూదా సంపాదించుకున్న డబ్బని రాశాడండి. ఆడు చోటు వేరు, ఆడు టీం వేరు, ఆడు ఎవ్వరం వేరు, ఆడు ముగింపు వేరు. తన కన్యాత్వం కొరకు, తన భవిష్యత్తు కొరకు, తన వివాహం కోసం యూదా మతములో యూదులలో ఏ కన్యకైనా దాచుకుని అత్యంత విలువైంది అది. అది పట్టుకొచ్చి ప్రభు మీద పోసేసిందంతే. నేను అడుగుతున్నాను, ప్రభు కొరకే దాచినవేమీ లేవా? నీ కొరకు దాచుకుని ఇచ్చిన మరియ కనబడుతుంది. తన కొరకు, తన భవిష్యత్తు కొరకు దాచుకుని తీసుకొచ్చి పెట్టేసింది. నాకు ఎట్లాంటి ఒక ఐడియా లేదు అసలు. నీ కొరకు నేను ఏం చేయలేదు ప్రభా, యాక్చువల్లీ ఇది నా కోసం దాచుకున్నాను. కానీ నాకు ఇప్పుడు విషయం అర్థమైంది, నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను. పరమగీత కన్యక వలె, షోలమితి వలె. కమ్ ఆన్ టేక్ దిస్, నీ కొరకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఈ జీవితంలో మనల్ని ఛాలెంజ్ చేస్తాయి నిజంగా. ఒక చిన్న పిల్లాడు ఏం చేశాడు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. స్తోత్రం చెప్పండి. తన కొరకు దాచుకున్న, వివాహం కొరకు, భవిష్యత్తు కొరకు దాచుకున్న దాన్ని ప్రభుకి చేసింది. ఒక చిన్నపిల్లాడు తన కొరకు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ వాడు పొద్దునకి రాత్రి కూడా తెచ్చుకున్నాడో లేక లంచ్ మాత్రమే మనకు తెలియదు కానండి. ఎందుకలాగన్నాడు? 5 ఎవల రొట్టెలు అంటే చాలా ఎక్కువ బాబు, తినలేము. నేను 2-3 సార్లు వెళ్ళాను కదా. ఒక ఎవల రొట్టె అంటే ఏసి రక్తం మనం తినేపటికి సోలర బాబు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టేస్ట్ కూడా మనం అలవాటు పడలేదు. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకుని తినే చపాతీలు అయితే 1-2 ఏసి రక్తం వచ్చాం, ఎవరు లెక్క పెట్టకపోతే బాగుండి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. పద్ధతికి వెళ్ళిపోతుంటే దేవుడు. ఎవల రొట్టెలు అంటే తెమలదండి బాబు. దరిద్రానికి మనకి టేస్టులు బట్టి అక్కడికి వెళ్ళిపోయి కూడా మన రొట్టెలు ఉంటాయేమని ఎత్తుక్కోవడమే. ఏంటి బాధ? మొత్తం 3 రోజులు 4 రోజులు మా ఇండియన్ హోటల్ ఎక్కడుందో ఎతికేసుకుని వెళ్ళి అన్నం తినేసాం. 3 రోజులకే చిరాకు వచ్చేసింది ఎన్ని తిని. మలేషియాలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, వరల్డ్ పెంటికోస్టల్ సెమినార్ ఏర్పాటు చేసినప్పుడు ముందుగానే డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు, అకామిడేషన్, ఫుడ్ అన్నీ కట్టేసిన వాళ్ళకి మంచి మంచి స్టార్ హోటల్స్ అకామిడేషన్ ఇచ్చారు. మాకు కూడా ఒక మంచి 5 స్టార్ హోటల్ లాంటిది ఇచ్చారు. సిటీ మనకి ఇంకా బాగా అర్థం అవ్వలేదు కదా. వెళ్ళిన తర్వాత వచ్చినతో గుర్తుపెట్టుకున్నాం పద్ధతిగా. వాకబుల్ డిస్టెన్సే, నాట్ మోర్ దాన్ ఏ కిలోమీటర్. నడుద్దాం, ఇంటికాడ ఎలాగ నడుస్తలేదు, ఇదే దొరికిన ఛాన్స్ అని వాళ్ళు ఒక బస్సు పంపిస్తే కూడా మేము ఎక్కకుండా 10 నిమిషాలు ముందే బయలుదేరిపోయి నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇక వాళ్ళు పెట్టే ఆహారం దేవునికి స్తోత్రం. ఇంత చెప్పలో నూడిల్స్,
ఆ భయంకరమైనటువంటి ఎర్రగా పచ్చగా ఉండే నూనె ఏమో తెలుసు దాన్ని ఏమేమి పోసేస్తున్నారు తిండి మండిపోను. ఒకరోజు కోడిగుడ్డు, ఒకరోజు చికెన్, ఒకరోజు దేవుని స్తోత్రం. ఇక అవన్నీ పెట్టి తొలి రోజునే మన కూట అర్థమైపోయింది, ఓహో ఇది మంది కాదు అది జాగ్రత్తగా. మనలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు, అది ఎన్నడూ తిననదైనా అది ట్రై చేస్తాడు, అడుకున్న కెపాసిటీ వేరు. మన అయ్యగారులోనే అది చూడంగానే నాకు అయ్య బాబోయ్ అనిపించింది. నా తినవా అన్నాడు, తింటావా అన్నాను, అడిగించి మేము ఇలాగా నేను లోయి ఇంకొంతమంది పాస్టర్లను అలా రోడ్డును పడ్డాము. ఇక ఇది ఎక్కడ చూసి నీవే తిరిగి 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 ఒక చోట హోటల్ కనిపిస్తే మన ఇండియన్ పద్ధతులు కనపడుతున్నాయి. ఆశకి వెళ్ళిపోయి ఆకలేసేస్తుంది, 2 రోజులు అవుతాం, 2 రోజులు అయిపోయింది. డూ యూ హ్యావ్ రైస్ అన్నాడు. అన్నా మాకు తెలుగా అవునరా బాబు నీ దండం పెడతా తెలుగే నాయన అంటే అన్నం ఉంది అన్నాడు. అయ్యో బాబోయ్ ఇంకా తినకముందే బలం వచ్చేసింది. వెంటనే ప్రశ్న, ఎంతమందికి ఉంటుంది? ఉంటుందా 5 అన్నాడు. అయ్యి బాబోయ్ మేము 10 మంది ఉంటాం, అరగంట కూర్చుంటే వండుతాను అన్నాడు. అసలు నువ్వు యేసుప్రభు తర్వాత నువ్వు ఎలా ఉన్నావురా బాబు, వండేచేయి అని చెప్పేసి. కూరలేవు లేవు మరి అన్నాడు. మరి ఏముందన్నాను, ఆడు చూడండి అసలు మనం నాడి పట్టుకున్నట్టుగా టమాటా పప్పు ఉంది, అప్పడాలు ఉన్నాయి, ఏమంటే ఆమ్లెట్ వేస్తాను నీకు అంతే అన్నాడు. నువ్వు వేసేసుకోరు ఆమ్లెట్. ఏ సురక్తమేద్యం వీళ్ళందరినీ ఎదురెళ్ళిపోయి మీకు అన్నము టమాటా పప్పు సెట్ చేసాను వచ్చేయండి వీళ్ళందరినీ పోగేసుకొని వచ్చి దేవుని స్తోత్రం. ఇక చూడండి అసలు అప్పుడు ఎంతో కాలంగా మలమల మాడిపోయి 2 రోజులే మొత్తం అందరం బలంగా వాడబడ్డాం. అన్నము పప్పు ఆవకాయ పచ్చడి ఆమ్లెట్ ఏటి అప్పడం. అసలు చెలరేగిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం హోటల్కి ఎలాగెళ్ళాలా? ఇందాకంతే ఆకలి మీద నడిచే ఇప్పుడు పొట్ట నిండిపోయింది, నడితే ఏమంటారు లేదు. అందరం ఒకరి మొక్కలు ఒకరు డేలాడి పడిపోయి చూస్తున్నారు. మనం ఇప్పుడు తిండికి లాక్కొచ్చింది మనమే కదా, ఇప్పుడు అకామిడేషన్ కూడా లాక్కెళ్ళాలి. మనకైతే వాళ్ళు రేసు రక్తం ఇచ్చి చాలా విచారంగా బాధగా పెద్ద హోటల్ ఉంది, ఈ నడితే చెప్తాడంటవా అని హోటల్కి ఇలా పైకి చూస్తే ఒక పేరు ఉంది. ఇదేంటి ఈ పేరు తెలిసినట్టుకుందని జోబులు చేయబడి తాళం చేతి చూస్తే మేమున్న హోటల్ అదే. ఇటు తిరిగి 2 రోజులు మలమ ఇక్కడే అన్నమో పప్పు. అమ్మ నాయన పొరుగురు ఇలా ఉంటుందరా బాబు అని చెప్పి మనిషికి $10 ఇస్తే హోటల్కి తీసుకెళ్తాను అన్నాను. ఇచ్చేస్తాను బాబు తీసుకెళ్తారు బాబు అన్నారు. అయితే నడిచి వచ్చామని చెప్తే అదే హోటల్ పక్కన అమ్మదూరు మరి కూడా ఇక్కడే ఉంచుకొని ఇంటర్వ్యూలో చేసేవాడిని. నాకేం తెలుసు, నేను కూడా ఇప్పుడే చూశాను. ఇలా బడి సెమినార్కి వెళ్ళి తిరిగి 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 వచ్చి ఇక్కడ దొరికింది పక్కనే. ఐదు ఎవల రొట్టెలండి. చిన్నపిల్లోడు నాకున్న అవగాహన ప్రకారం మరి అప్పుడు ఆరోగ్యాన్ని బట్టి మరి రక్తం ఇచ్చి అది ఏ రకమైన ఆరోగ్యమో కానీ ఏసు రక్తం ఇచ్చి వాడు ఒక్కడి బాక్స్ అది 5 రొట్టెలు అంటే నాకు ఆశ్చర్యం వేసాను. అక్కడి నుంచి ఇందాక నుంచి తిముల్చుకోలేకపోతున్నాను బయటికి. ఒక పిల్లోడు ఆహారం అండి, ఆడు ఎంత మంచి పట్టు మీద ఉన్న మనిషి కాబట్టి వాళ్ళ అమ్మాడి క్యారేజ్ పెట్టింది లేటే తూరుకోడని పేచి పెట్టేస్తాడు. వీడు పక్కన పిల్లలను అల్లరి పెట్టేస్తాడు. ఎందుకు వచ్చింది బాబు నాన్న ప్రార్థన అవ్వకపోతే నువ్వు సైలెంట్గా వేసిన వెనక చూసుకుంటా ఒక రొట్టె తినేస్తుంటా మళ్ళీ అని అడిగి బాక్స్ పెట్టిస్తే దేవుని వాక్యంలో మంత్రముగ్ధుడైపోయి చిన్న పిల్లాడు తన మమ్మీ తనకిచ్చిన బాక్స్ని ఆంధ్రికి ఇచ్చాడు అని యేసురవికి ఇచ్చే పట్టుకెళ్ళాడు. ఆంధ్రీ అంటాడు, ఓ ప్రభు ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఎంతమందికి అవే మాత్రం నువ్వు తేరా బాబు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ దినములో శూన్యములో సమస్తం చేసావు కదా ప్రభు, ఇప్పుడు ఎందుకు చేయమంటే నిన్ను చేశాను కదా ఆల్రెడీ, ఇప్పుడు నీ దగ్గర నుంచే చేస్తాను ఏమన్నా. నువ్వు లేనప్పుడు లేనట్టుగా చేసిన ఇప్పుడు ఉన్నావు కదా, ఏదో తీసుకురా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ పిల్లోడు ఆ రోజున ఇస్తే అక్కడ 15,000 మంది మనుషులు తిన్నట్టుగా థియోలాజియన్స్ క్యాల్కులేట్ చేసి చెప్తారు. అన్ని రకాల కామెంట్రీస్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే 5,000 మంది స్త్రీలే అంటే పురుషులు పిల్లలు అందరూ కలిసి ఒక 15,000 అవుతారు.
సుమారు 15,000 మంది తిన్న తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోయినాయి అని చెప్పేసి. అంటే దేవుని సేవ ఇలా బలంగా జరగటానికి కారణం ఎవరో ఒకరు ఇచ్చినటువంటి దాన్ని దేవుడు ఆశీర్వదించి ఆ కార్యాలు చేస్తాడు. చాలామంది ఉంటారు, చాలా పెద్ద పెద్ద కార్యాలు పెద్ద పెద్ద కానుకలతోనే జరుగుతాయని. కాదండి, ఎవరో ఒక చిన్న బిడ్డలను దేవుడు వాడుకొని ఆ కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నీ కొరకే తెచ్చుకున్న దాన్ని ప్రభుకి ఇచ్చేస్తావా? ఒక చిన్న పిల్లవాడి మనసు నీకుందా? లూకాసు సువార్త 21లో లూకాసు సువార్త 21 ప్రారంభం నుండి తన జీవనమంతా వేసేస్తే మరి ఇక రేపొద్దున తన పరిస్థితి ఏంటి? ఆమె కలిగి ఉన్నది మొత్తం అదే. కానుకల పెట్టెలో కానుకలు వేయించున్నటువంటి వారిని యేసయ్య పారజూచెను. అందుకే నేను పట్టించుకోను, ఆయన పని మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో నాకెందుకు వచ్చిన గొడవ? అసలు పట్టించుకొని దేవునికి స్తోత్రం. ఆయన చూస్తున్నాడు కదా, ఎవడు ఏం చేస్తున్నాడో, ఏం వేస్తున్నాడో, ఏం వేయట్లేదో, ఎందుకు వేస్తున్నాడో, వేసేటప్పుడు మనసేంటో అన్నీ చూస్తున్నాడు కదండి. ప్రతిఫలం ఇచ్చుకుంటాడు, ఇబ్బంది ఏమీ లేదు. అందరూ తమకు కలిగిన దానిలోంటి వేస్తూ ఉంటే మొత్తం కలిగినదంతయు వేసేసిందట. తన కొరకు ఏమీ ఉంచుకోకుండా వేసేసిందట. 3 వ్యక్తులు మన ముందున్నారు. తన వైవాహిక జీవితం కొరకు దాచుకున్న స్వాస్థ్యాన్ని యేసుకిచ్చింది ఒకటి. ఆ పూట ఆహారానికి వాళ్ళ అమ్మ ఇచ్చిన దాన్ని ఇచ్చేసాడు ఒక పిల్లోడు. ఒక విధవరాలు, ఒక బేదరాలు, ఒక పేదరాలు తన భవిష్యత్ అవసరాల మొత్తానికి తన కలిగి ఉన్న ఏకైక సోర్స్ అది కొంచెమే, అది ప్రభువుకి ఇచ్చేసింది. ఈ రోజున ప్రభు కొరకే దాచి ఉంచినది ఏమన్నా ఉందా? నీ కొరకు దాచి ఉంచింది పోనీ, నీ ఆహారం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ప్రభువు కొరకే దాచి ఉంచినది ఏది లేని అనుభవం అయితే నీ కొరకు దాచి ఉంచినది ఏదైనా ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధమా? 3 వ్యక్తులు మన ముందున్నారు. వివాహం కావలసిన భవిష్యత్తు కొరకైన ఒక యవ్వన బిడ్డ, ఒక బేదరాలు, ఒక చిన్నవాడు తమ కొరకు దాచుకున్న వాటిని ప్రభువుకిచ్చి ప్రభువుని సంతోషపరిచారు. వారిని ప్రభువు మెచ్చుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభువుకు మనం ఏమి ఇవ్వాలని ప్రభువు కోరుకొనిచున్నాడో ఒక్క మాట చదివి నేను ముగిస్తా. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. స్తోత్రం చెప్పండి. ఆకలిగొనిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అంజూరము వద్దకు వచ్చారని, దాని వద్ద ఏమైనా దొరుకునేనని ఆసక్తిగా కనిపెట్టారని, అక్కడ ఆకులు తప్ప ఫలమేమీ లేదని, మరెన్నడూ నువ్వు కాయకొందువుగా కని చెప్పించగా సాయంత్రానికే వేళ్ళకాడికి ఎండిపోయిందని ఈ ఉదంతా మనం ఎరుగుదాం. అక్కడ రాసిన ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే ఒక్క పండు కూడా లేదు, ఏలి అనగది అంజూరపు పండ్ల కాలము అయినా యేసయ్య దాన్ని ఫలించనందుకు శపించేశాడు. ఇప్పుడు ఈ మాటను ఎందుకు ఆయన పనిగట్టుకుని ప్రస్తావించారు? అది అంజూరపు పండ్ల కాలము కాదు, అయినా పండు లేదని యేసు ప్రభు శపించేశారు. ఎందుకని అన్యాయంగా ప్రవర్తించాడా? చాలా నిర్దయిగా, క్రూరంగా
ఒక నియంతలాగా యేసుప్రభు వారు ప్రవర్తించారా? ఏమని చెప్పాలి? దాని వ్యాఖ్యానం ఏమిటి, అర్థం ఏమిటి? లోకం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఈ లోకం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించడానికి అనుకూలమైంది కాదు. అంజూరపు పండ్ల కాలము కాకపోయినా అంజూరపు పండు ఇవ్వలేదని దాన్ని శపించాడు కదా. దాని అర్థం ఏంటంటే ఇది కూడా పరిశుద్ధతను ఫలించడానికి అన్సీజనే. పరిశుద్ధత అనే ఫలం ఇవ్వడానికి తగిన కాలం ఇది కాదు. మన ప్రమేయం లేకుండానే, ప్రయత్నం లేకుండానే అసహ్యమైంది, పాపిష్టిది, లోపభూయిష్టమైంది, మన కంట్లో మన చెవిలో పడి మన నోట్లోకి వచ్చే ప్రమాదం ఉన్న పాపిష్టి కాలం ఇది. ఇలాంటి దినాల్లో ఇలాంటి మనుషుల మధ్య ఇలాంటి రక్త మాంసాలతో బ్రతుకుతూ పరిశుద్ధత అనే ఫలాన్ని ఇవ్వడం చాలా కష్టం. అయినా దేవుడు డిమాండ్ చేస్తున్నాడు, అన్సీజన్లో పరిశుద్ధత నువ్వు ఫలించాల్సిందేనని, లేకపోతే శపిస్తానంటున్నాడు. ఆ పండుకి క్యారెక్టర్కి 3 పెడతారండి మీరు అనవసరంగా అంటారేమో. మత్తయి సువార్త 7:16 ఏమన్నాడు? మత్తయి సువార్త 7:16 చాలండి. బాగానే చదివింది కానీ బిడ్డ అలిసిపోయింది ఎందుకో మధ్యలో. ఏమంటుంది దేవుని వాక్యం అంటే ప్రియులారా, చెట్టు మంచిదని దాని ఫలాన్ని బట్టి డిసైడ్ చేయండి. ఏదైనా పనికి మాలినటువంటి ముండ్ల తుప్పల దగ్గర అంజూరకాయలు దొరుకుతాయా? మీరు దానిని ప్రవర్తనను బట్టి వాడు ఎలాంటివాడో చెప్తాడు అని చెప్పేసి మాట్లాడారు. ఈ 3-4 వచనాల్లో తేలిన ఫలితార్థం ఏమిటి? వారి ఫలమును బట్టి వారు ఎలాంటి వాళ్ళో చెప్పండి అంటే, వారి క్యారెక్టర్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఆ మాట చెప్పాడు ఆయన. అంటే అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా అంజూరాన్ని కోరుకున్నాడు, ఫలించనందుకు శపించాడు. దాన్ని బట్టి తెలియని ఫలితార్థం ఏంటంటే ఈ లోకము పరిశుద్ధత అనే ఫలము ఫలించడానికి అనుకూలమైన సీజన్ కాకపోయినా పరిశుద్ధత లేనందుకు ఆయన మనల్ని రేపొద్దున శిక్షిస్తాడు అనే పాఠం తీసుకున్నాం. అసలు ఆ ఫలానికి పరిశుద్ధతకి లింక్ ఏంటి అన్నట్టుగా ఫేస్ పెట్టారు కాబట్టి ఆ వచనాన్ని మీకు చూపించాను. మత్తయి సువార్త 7:16 బహు తేటగా వ్రాసిన మాట. మరొకసారి చదవండి. అంటే వారి క్యారెక్టర్ని బట్టి మీరు తెలుసుకుంటారనే కదా. ఫలము అనే దాన్ని దేనికి సూచనగా చెప్పాడు? వారి క్యారెక్టర్, ప్రవర్తన గురించి చెప్పాడు. కాబట్టి నేను ఆ మాటను మీకు చెప్పడం జరిగింది. నేను అంటున్నాను, ఆకలిగునని యేసయ్య అంజూరము అనే నీ దగ్గరికి వస్తున్నాడు. నీ దగ్గర ఫలము లేనప్పుడు ఏ కారణం చెప్తావు? ఇది సీజన్ కాదు ప్రభువా, ఈ లోకం మంచిది కాదు ప్రభువా, ఇది అనుకూలమైనది కాదు ప్రభువా, ఇక్కడ అసలు కుదరదు ప్రభువా, ఎత్తబడిన తర్వాత మధ్యాకాశం వచ్చిన తర్వాత ట్రై చేస్తాను ప్రభువా, ఇప్పుడు ఆ అనుకూలమైన పరిస్థితులు లేవు, నీకేం తెలుసు మా పరిస్థితులు ఎక్కడ, చాలా ఘోరమైన చెవుల్లో పడిపోతున్నాయి, కంట్లో పడిపోతున్నాయి అని చాలామంది మాట్లాడతారు. ప్రభు అంటున్నాడు, ఈ సీజన్లోనే, ఈ లోకంలోనే, ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే పరిశుద్ధత అనే ఫలము కానీ ఫలించకపోతే నిన్ను దేవుడు శిక్షిస్తాడని తెలియజేస్తున్నాడు. నీ వద్ద దేవుడు కోరుచున్న చాలా ఫలములలో మొదటిది, ముఖ్యమైనది పరిశుద్ధత. పరిశుద్ధ అనే ఫలాన్ని కోరుతున్నాడు. ఒక మంచి ఛాలెంజ్ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఏమిటది? నా ప్రియుని కొరకు నేను కొన్ని ఫలాలు దాచాను. అలా దుష్టుడికి దొరకకుండా, అపవిత్రం అవ్వకుండా నీ పరిశుద్ధత అనే ఫలాన్ని దాచుకున్నావా, కాచుకున్నావా, కాపాడుకున్నావా? యేసును కలుసుకోగానే ఆయన చేతిలో పెట్టేంతగా సిద్ధపడ్డావా? శ్రేష్టమైన ఫలములతో, యోగ్యమైన ప్రవర్తనతో దేవుణ్ణి ఆశ్చర్యపరిచే, ఆనందపరిచే ఒక అనుభవంతో రాకడకు సిద్ధపడదాం. ప్రియుని కొరకే దాచినవి లేకపోతే నీ కొరకు దాచిన వాటిని ప్రియుని చేతికి అప్పగించడానికి
మంచి భక్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన కోరుచున్న సకల ఫలములలో ప్రప్రథమైంది, ప్రధానమైంది పరిశుద్ధతే. ఆ దిశగా కృషి చేద్దాం. అట్టి దైవ భక్తి సాధన పరిశుద్ధాత్మ మనకు నేర్పునుగాక. ప్రార్థన చేసుకుందాం.